11వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ రెల్లీస్ కాలనీ వద్ద నుంచి కరణంగారి బజార్ వరకు ఇంటింటి ప్రచారం చేశారు. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేకపోయారు. వైసీపీ హయాంలో జగన్ సహకారంతో 650 కోట్ల అభివృద్ధి పనులు చేశారు. రెల్లీస్ కాలనీలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పూర్తిగా చేసింది జగన్ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్లో అవడం వలన అక్కడ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 లక్షల రూపాయలు తమ ఇళ్లకు వచ్చాయనంత ఆనందం వ్యక్తం చేశారు. తాము మంచి పని చేశాం కాబట్టి ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. గద్దె రామ్మోహన్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? చంద్రబాబు నాయుడుకి తగులుతుంది, ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్ తగులుతుంది. ఎందుకంటే వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పనే దాంట్లో కీలక పాత్ర ఆ రోజు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. ఎందుకు అభివృద్ధి జరుగుతుంటే కక్ష, అభివృద్ధి ఎక్కడన్నా రోడ్డు వేస్తుంటే కుళ్ళు. ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాలు? ఇంతగా దిగజారిపోవాలా? 70 ఏళ్ళ వయసున్న మీరు ఇంతగా దిగజారిపోవాలా? ఈ విధమైన నీచపు రాజకీయాలు చేస్తూ ఇంకో పక్కేమో గంజాయి అంటారు. గంజాయికి మూల కారణం ఎవరు? తెలుగుదేశం కదా. మొన్న వైజాగ్లో ఏ ఆక్వా కంపెనీ అయితే గంజాయి సరఫరా చేస్తే దొరికిందో ఆ కంపెనీతో బాలాజీ ఆక్వాకి సంబంధం లేదా? బాలాజీ ఆక్వా ఎవరిది? మీది కాదా? మీ పిల్లలు చూడట్లేదా? మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అమెరికాలో కలిసి లేరా? ఆ గంజాయి మొక్కకి నీళ్లు పోసి పెంచి పోషించింది ఈ నగరంలో గద్దె రామ్మోహన్. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గారా కాల్మనీ. మొన్నే ఒక మహిళ కంప్లైంట్ పెట్టింది, కాల్మనీ, సెక్స్ ర్యాకెట్, పేకాట, బెట్టింగ్లు. అలాంటి వాళ్ళందరం గారు చుట్టూ పెట్టుకుని వాళ్ళు ఇచ్చే డబ్బులతో మళ్ళీ ఈయన కాల్మనీ వ్యాపారాలు చేస్తారు. ఇది కాదా మీ నిజస్వరూపం? ఇవన్నీ గారు ప్రజలు గమనిస్తున్నారు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చి తప్పు చేసాం, రేపు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జెండాకి మనం ఈ నియోజకవర్గంలో అవకాశం ఇద్దామని చెప్పి ప్రజానికం నిర్ణయించుకుని మేము కోరుకునే ఒకటి ప్రజానికాన్ని ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఏ విధంగా అయితే ఈరోజు 12వ డివిజన్ అవనివ్వండి, తూర్పు నియోజకవర్గంలో 674 కోట్లు అభివృద్ధి చేశామో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు, మరింత సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా మేము ముందుకు వెళ్తామని సందర్శిస్తూ సెలవు చేస్తాం. ఏదో చేశారని చెప్పిన అబద్ధాలతో మళ్ళీ అప్పుడు ఆ విధంగా రాజకీయం అప్పుడు ఓడిపోయారు అనుకుని మూడే ప్లేస్కి వచ్చి 2004లోనూ ఇదే విధంగా గొడవ చేయాలనుకున్నారు. ఆ సమయంలోనూ ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు 2024లోనూ గొడవలు చేద్దాం అనుకుంటారు, మళ్ళీ చివరికి ఓడిపోతున్నారు గద్దె రామ్మోహన్. అంటే ఈ విధంగా నీచమైన రాజకీయాలు ఎందుకు అంటే మీ సొంత తమ్ముడు, మీ కజిన్ తమ్మురో సొంత తమ్మురో ఆయనకి లాభం చేకూర్చాలని చెప్పని రోడ్లు వేయకూడదా? ఇదివరకు మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పదండి ఏ కాలనీ కన్నా వెళ్దాం, కాలనీ వాళ్ళు పొరపాటున అయ్యా రోడ్డు వేయించండి మీరు 50% కంట్రిబ్యూషన్ కడుతుంది, 50% నేను కార్పొరేషన్ చెప్పిస్తానని చెప్పాను అంటే ఆ 50% కంట్రిబ్యూషన్ ఎవరి లాభం కోసం? గద్దె రమేష్ లాభం కోసం కదా. గత 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ లందన్ గారు గద్దె రమేష్ రింగ్ చేసి తూర్పు నియోజకవర్గంలో రోడ్లు వేయాలన్నా, డ్రైన్లు వేయాలన్నా, పార్కులు వేయాలన్నా నా పర్మిషన్ లేకుండానే ఏమీ చేయకూడదని చెప్పని పర్మిషన్ ఇచ్చేసుకోలేదా? ఇప్పుడు గారు అదే కొనసాగుతుందేమో అని చెప్పని అనురాధ గారు ఆయన మరిది గారు రమేష్కి ఫోన్ చేసి ఆయన వదినా నాకు తెలియదు అని చెప్తాం. ఇవన్నీ రికార్డ్ అయి ఉంది. నేనేమి చెప్పట్లే, ఇది నేనేమి చెప్పలే, నేనేమి ఉట్టినా చెప్పట్లా. అవును రోడ్డు ఆపుతాను. చూసారా? అంటే ఎప్పుడో ప్రారంభమైన దానికి ఎలక్షన్ కోడ్కి అభ్యంతరం ఏముంటుంది? 5 సంవత్సరాలు జెడ్పీ చైర్పర్సన్ చేశారు, 3-4 ఎలక్షన్లో గద్దె రామ్మోహన్ రావు గారి కోసం తిరిగారు. ఆ మాత్రం ఐడియా కానివ్వండి, ఆ మాత్రం సెన్స్ కానీ లేకపోతే ఎలా? ప్రజానికానికి మంచి కదా చేసేది. రోడ్డు వేస్తామంటే ప్రజానికానికి మంచి, దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మళ్ళీ ఇంకో పక్క మేము 2000 కోట్లు అభివృద్ధి చేశాను. ఏది 2000 కోట్లు? అరే మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీ ఇంటి ఎదుర్కొన్న రోడ్డు గారా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసింది. ఆ 2000 కోట్లు ఎందుకు చేయలేకపోయారా మీ ఇంటి ఎదుర్కొన్న రోడ్డు?
మీరు నివసిస్తున్న డివిజన్లో ఇన్ని రోడ్లు మేము వేసాం, ఇన్ని సబ్స్టేషన్ కట్టాం, ఉర్దూ స్కూల్ కట్టాం, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆ 2000 కోట్లు ఏమైపోయినా 2000 కోట్లు? మేము 13 కోట్లు లెక్క చెప్తాం. ఈ డివిజన్లో 13 కోట్లకి మేము లెక్క చెప్తాం. మీరేం చెప్తారు? అసలు ₹1 కోటి మీరు నివసిస్తున్న డివిజన్లో ఖర్చు పెట్టారా? ఇలాంటి అబద్ధాలతో, ఇలాంటి ఈరోజు ఎంతో బాధగా ఉంది పెన్షన్ పెద్దవాళ్ళని చూస్తుంటే.